ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. Thank you. Wish you many more happy returns of the day. ఈరోజు నెక్స్ట్ వరల్డ్ మెడిటేషన్ డే సార్, December 21st. సో దాజీ గారు, ఈయన హార్ట్ఫుల్నెస్ గైడ్ కమలేష్ డి పటేల్ గారు, సో ఆయన 21st ఈవినింగ్ 8 o'clock ఎంతమంది వీలైతే అంతమంది మెడిటేషన్లో కూర్చోమని చెప్పారు. సో దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు సార్. సో ఆన్ యువర్ బిహాఫ్ అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దాజీ గారి యొక్క మెడిటేషన్ని ఫాలో అయ్యేటువంటికి తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా ఉన్నటువంటి ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి వాళ్ళందరూ కూడా జయించేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఇచ్చేటువంటిది ధ్యానం. మనకి ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి మన సనాతన ధర్మం అంటే మన భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి ప్రధానమైన అంశం ధ్యానం అనమాట. ఈ ధ్యానం అనుసరించే మన పూర్వీకులందరూ కూడా పెద్దలు అనేక రకాలుగా అనేక సమస్యలు అధిగమించి ఎన్నో రకాలైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించినవారు. కాబట్టి మనం కూడా వారు ఏదైతే మనకి చూపించిన మార్గం ఉందో ఆ మార్గంలో నడుస్తూ ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం అందరూ కూడా ఈరోజు తెలియజేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే భారతదేశం అంటే ఒక గర్వించదగ్గటువంటి ఒక స్థానం ఉన్నటువంటి ప్రాంతం. ఇది కర్మభూమి. ఈ భూమిలో జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రపంచ మానవాళంతా ఈరోజు మనం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా ఈ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఒకసారి ఈ యొక్క స్కాన్ చేసేసుకొని మీ అందరూ కూడా ఎన్రోల్ చేసుకుని అందులో మీరు మెంబర్షిప్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అంటే 21వ తారీఖు డిసెంబర్న రాత్రి 8 గంటలకి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ కూడా ధ్యానాన్ని ఆ రోజు మనం పాటించాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఇచ్చారు. కాబట్టి మనం అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి విజయోత్సవం చేయాల్సిందిగా మేమందరూ ఈ సందర్భంగా కోరుకుంటాం. ఒకే ప్రపంచం మొత్తం అంటే ప్రపంచం మొత్తం కూడా ఒకే హృదయంగా భావించాలి. ఎందుకంటే ఒక మనిషికి తేడా ఉంటుంది, కానీ హృదయాల్లో ఉన్నటువంటి ఒక భావాలు ఏదైతే మనం శాంతిని అదేవిధంగా ప్రపంచ విజ్ఞానాన్ని కూడా మనం చేకూర్చుకుంటామో ఆ విజ్ఞానాన్ని రావాలంటే మనందరూ కూడా ఈ మెడిటేషన్ కావాలి. కాబట్టి మనం అందరూ కూడా ఒకే హృదయంతో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళి కూడా ఒకే హృదయంతో మంచి మనస్సుతోటి ఈ ధ్యానాల్లో పాల్గొనాలని కోరుతున్నాను. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.